అల్లిరాని ఆట దూడే ఢిల్లీ కాంసారి సత్యవాది సత్యం దూడే ఢిల్లీ కాంసారి అల్లిరాని ఆట దూడే ఢిల్లీ కాంసారి అల్లిరాని ఆట దూడే ఢిల్లీ కాంసారి సత్యవాది సత్యం దూడే ఢిల్లీ కాంసారి అల్లిరాని ఆట దూడే ఢిల్లీ కాంసారి సత్యవాది సత్యం దూడే ఢిల్లీ కాంసారి ఆడికెళ్ళి సత్యవాది ఇదేదో వాడగల్ల పడుతున్నది. వాడకావు మళ్ళీ ఎందుకు వచ్చినా మానవులే కానీ పెళ్ళ డెలివరీ అయినప్పుడు 3 నెలలు నడిచినావు నా ఇంటి ముంగడికి ఇత్తా అన్నావు ఏమన్నా ఇచ్చినావురా అయ్యారా అయ్యా అత్తనన్న ఆడిదాన్ని ఇస్తానన్న మోగని నమ్మద్దు మళ్ళీ ఎందుకు వచ్చినావురా కొట్టి పడతావు అయ్యో రావద్దా ఏంది ఏం బాగా రోజులే బాలసంతోని బలగంతుడు అన్నట్టు బలగాన్ని ఎంబడి పెట్టుకొని వచ్చినావు ఎవరి ఇల్లు మేము కొనుక్కోము ఇళ్ళను ఏంది కొనుక్కో కాదు మేము నీకొక శుభవార్త చెప్తాను వచ్చిన ఏం శుభవార్త నీళ్ళు పోసుకున్నావు నువ్వు నేను పోసుకుంటున్నా కాదు ఇగో మా దొరసారి వచ్చింది ఇగో నీకు ఒక ముచ్చట చెప్తానా వచ్చింది నీతో మాట్లాడతానని ఎందుకు ఇలా నమ్మటానికి వచ్చినావా ఏ కాదు మరి ఎనమాండు గుర్రు పట్టుకొని వచ్చినావు మేము ఏ కుల పొలనైనా కొంటాం గాని ఒక బావన్ల పిల్లను కొనం రాజుల పిల్లను కొనం గొల్లొల్ల పిల్లను కొనం ఎందుకు ఎందుకంటే బావన్ల పిల్లకు శీలం ఎక్కువ ఉంటది పట్టింది 10 మాటలుగా అడుగుతుంది ముట్టింది 3 మాటలుగా అడుగుతుంది భోగమిరికం చేయాలంటే ఆమె నుంచి కాదు రాసకులంలో పుట్టారు రాజులాడి బిడ్డకు శౌర్యం కోపం ఎక్కువ ఉంటది ఆ పిల్ల కూడా భోగమిరికం చేయదు గొల్లొల్ల పిల్ల కూడా బిడ్డ ఆమె సల్లవెరు అమ్ముకొని బతికేది గాని మందిని ముంచి మాయ చేయరు సల్లమ్ముకొని బతికే కులమే కానీ ఒళ్ళమ్ముకొని బతికే కులం కాదు గొల్లొల్ల కోపం ఎక్కువ ఉంటది ఆ పిల్ల కూడా మాకు పనికిరాదు వీళ్ళు ఎవరనుకుంటున్నావు ఎవరి ఇల్లు రాజులు ఏ ఊరు రాజులు అయ్యో ఏ ఊరు రాజులు అంటున్నావు ధర్మపూరి పట్టణం సత్యవర్మ మహారాజు భార్య సత్యవతి దొరసానా ఏమిటమ్మ కన్న తల్లి పాపకారి వాడకమ్మ నా తల్లిరా నువ్వు ఎందుకు వరం వచ్చినావు నా తల్లిరా అవ్వా ఎందుకు వచ్చినావు ఏ తీరు చెప్పవాలి మల్లయ్య నేనేం చేస్తున్నా ఏమనుకోము కదా అనుకోను మేము చేసేదా పని మేము అనుకుంటామా ఏమిటమ్మ కలవాతి కలవాతి ఏమిటమ్మ కలవాతి కలవాతి ఒక్క మాట చెప్పుతున్నా కలవాతి సత్యవర్మ మహారాజు నా భర్త ఉన్నాడు అతను ఒక్క భార్యను నా పేరు సత్యవాది దేవంటారు నేను కన్న కొడుకంటే పని భూషణుడు ఉన్నాడమ్మా ఒకనాటి దినమందున చూసిన వా ఎక్కడికెళ్ళో వచ్చిండు బ్రాహ్మణయ్య 100 మంది శిష్యులను తీసుకొని నా ఇంటికి వచ్చి నాకు 3 వరాలు కావాలని అని కోరుకున్న కర్మానికి తండ్రి అయ్యా నీకు తప్పకుండా నీకు నెరవేరుస్తానా అని ఒప్పుకున్న కర్మానికి మొదటి వరం లోపల నా భర్తను కోరుకున్నాడు 2వ వరం లోపల నా కొడుకు ప్రాణాన్ని కోరుకున్నాడమ్మా తుదకు 3వ వరం లోపల ఏం కోరుకున్నాడంటే ఈ ముసలితనానికి నాకు యవ్వన ఉప్పెంగిపోతున్నది బిడ్డ నాకు ఒక్క ఆడది కావాలి ఆడదాన్ని తీసుకొచ్చి నాకు అప్ప చెప్పమన్నాడమ్మా ఇయ్యల్ల అయితే రాము ఇయ్యల్ల మాకు 7 కాగో 7 వచ్చి కూర్చున్నారు రామశంకర్ వాళ్ళని రేపు రమ్మను మేము వచ్చిన గిరాకి పోగొట్టుకోం చూసినవా భోగం వాళ్ళు ఇచ్చిన గుంతుకున్నారు అట్టికల్లోకి వచ్చిరని వాళ్ళు పోయి మందికి చెప్తే మా గిరాకి బంద్ అవుతుంది ఎందుకంటే మాకు పాప పుణ్యం ఉండద్దు భోగం దానికి ముండతనం లేదట కోరికి పాలు లేదట మేడికి పూత లేదట రాతి చెమట లేదట కట్టికి సుట్టము లేదట కట్టుకోని నెనరు లేదా ఎందుకంటే తుమ్మ కులం డొమ్మరి కులం ఒక్కటి తుమ్మ కట్టని సంట్రింగ్ కొడతాం స్లాబ్ పడ్డదని తిప్పి మళ్ళీ ఇంటికి కొడతాం మాకు పైసలు ఇచ్చిన వాళ్ళేమో బావలు పైసలు లేని వాళ్ళు మాకు అన్నగారు రేపు అయితే ఎనమండుకురాం రమ్మని చెప్తాం రారా తల్లితో ఎనమండుకురాం వస్తాం ఇవాళ రామ్ ఇవాళ రాయే ఇవాళ రా ఏ బాడుకా నీ పెళ్ళాన్ని ఎరా రాయ అంటాను అయ్యో అందమా సందమా అది నీకు పెళ్ళ వండిది రమ్మకపోవడం నీకు లాంటిరుకవన్నట్టు
ఇలా రావు పోవు రేపై తత్తమన్న వల్లే ఈ ముచ్చట కొంటవా ఈ జంగమయ్యకు చెప్తా ఈ బ్రాహ్మణయ్యను ఒప్పిస్తా రేపు తప్పకుంటే ఎనమాటుకురు తీసుకొస్తానంట అని వెనకకు మరిపోయింది. రాగానే అటువంటి ఒక్క నా ఇన్న బ్రాహ్మణయ్య కళ్ళ చూసిండు. సత్యవతి తీసుకొచ్చిన అన్న వల్లే ఎక్కడ దిగిన ఒక్కరన్న దొరకలేదయ్యా రేపు అయితే ఎనమండుకు రత్తరాట భోగం వల్ల అన్న వల్లే. బిడ్డ నేను భోగం వల్ల అడిగినా, నేను ఏమని అడిగినా మొగడు దచ్చిన ముండ కావాలి, పిల్లలు లేని గొడ్రాలు కావాలి, మాట తప్పని మర్యాదస్తురాలు కావాలి, పలికి బొంకని పతివ్రత కావాలన్నా. అవునయ్యా. భోగం దాని దగ్గర అవన్నీ ఉంటాయా? ఉండయి. మరి ఎందుకు తిరిగినావు? అక్కడిక్కడ సంకల బిడ్డను పెట్టుకొని సంతంత తిరిగిందట నీ ఆడిది. నీకు మొగడు ఉన్నాడా? లేడు. నీకు కొడుకులు ఉన్నారా? లేడయ్యా. నువ్వు మాట తప్పుతావా? తప్పను. మరి నిన్ను తప్ప కన్న బిడ్డ నేను ఎవరాను కోరినానే సత్యవాతి తప్పకుండా నా పక్కలకు నువ్వు అత్తనంటేనేమో అత్తగాను, లేకపోతే కాదు పొమ్మను నేను వెళ్ళిపోతానన్నాడు. జంగమయ్యా ఇన్ని రోజులు నన్ను బిడ్డ బిడ్డ అని పిలిచిన ఉయ్యాల నీ పక్కలకు రమ్మనటానికి నీకు నాలికెట్లత్తది, నీ నాలికకు నా ఇన్న ముళ్ళు గుచ్చా, నీ పండు పిండిగాను నీ నాలిక నల్లవాడ పైన కాడ ఇను పొడవని దొంగలు పొడవా. అయ్యా బిడ్డ బిడ్డ అని పిలిచాను, వాడితో నన్ను ఎట్ట రమ్మంటున్నావు? నీ ఇష్టమైతేనే రా, లేకుంటే లేదాను అన్నాడు. అంటే ఆ తల్లి ఆలోచన పడ్డది. నా భర్త జావంగా ఏమన్నాడు? నిన్ను కోరుకున్న నన్ను కోరుకున్న కొడుకును కోరుకున్న రాజ్యం అడిగిన దేశం అడిగిన ఎవరొచ్చి ఏది అడిగినా ఇవన్నాడు. నా ప్రాణం పోతేవాయ మానం పోతేవాయ, నేను ధర్మం గురించి తప్పకుండా వత్త జంగమయ్యా ఇలా సుక్కలు ఒడిచినాక నీ పక్కల కట్ట పొమ్మన్నది. మరి అటువంటి ఒక్క 7 దాసులు వైరు మంచం వేసిరు, పూలు తల్లిండ్రు, బ్రాహ్మణయ్య తయారు చేస్తాను. ఈ తల్లి ఎండి గుండె ఎక్కింది, వైజలకం ఆడింది, పైడి గుండె ఎక్కింది, పైజలకం ఆడింది, పట్టు చీర కట్టుకున్నది, పట్టు రైక దొరుకున్నది, నగలు పెట్టింది, అద్దంలో చూసింది, సూత్రసారి పేరు మెడ లోపల వేసుకోవాలి. నేను కేదారి గౌరమ్మ రథమును విన్నాడు, ఈ కంకుణం కట్టుకున్నా. మళ్ళా ఇప్పుడు ఆ గౌరమ్మకు మొక్కినాకనే ఆయన దగ్గరికి పోతా. నేను ధర్మము తప్పిన ఆడిదాన్ని అయితే ఆడు నా పెయి మీద చెయ్యంగానే నా కాళ్ళ కాడ బూడిదై పడాలి. ఒకవేళ నేను మాట తప్పిన ఆడిదాన్ని అయితే అని ప్రేమ నేను తీర్చాలి అని మనసులో పెట్టుకోని ఎటువంటి పార్వతమ్మ ఉండే విగ్రహం కాడికి వచ్చి పూజ మందిరంలో కూసుండి పార్వతమ్మకు ఎట్లా వేడుకుంటున్నది, ఓ రామ రామ అమ్మ జగన్మాత, అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురు అమ్మల మూల కుటమ్మ, నువ్వు ఆడిదానివే నేను ఆడిదాన్ని, ఆడిదాని యొక్క మానం పోయినాక ప్రాణం ఉండేందుకు తల్లి నా మానాన్ని నువ్వే సంరక్షణ చేయవని తల్లి పార్వతి తనయుల మొరవిని తల్లి రామమ్మ పిలిచిన పలకవి మాయమ్మ. అమ్మ కళ్ళ కాదు నా మనము నందు నిన్ను దరచినోయమ్మ మొరవిని తరలిటు రావమ్మ. అమ్మ పరమేశునికి పట్టపురాణి, పరమ భవాని పంకజనయని, అరముర లేక వరములిచ్చటి కర్ణ భవాని, శరణు శరణు అని వేడిన వారిని దరిదేర్చినవమ్మ, దండిగ జీవన నిర్వమ్మ. ఆదిశంకరుని అర్ధనారివే, భూమిలోన మంకాలి దేవివే, ఏది నీదు రూపంబు చూపవే, నీ దయ కలిగిన వారికి ఇలపై బాధలు లేవమ్మ, మొరవిని తరలిదు రావమ్మ. అమ్మ కళ్ళ కాదు నా మనము నందు నిన్ను దరచిపోయమ్మ, మొరవిని తరలిదు రావమ్మ. అమ్మ జగతికి మూలము నీవే కాదా, నిగమ గోచరి నీ దయ రాదా, పొగడిన భక్తుల భోగడలేవా, పగతుల బలి మార్చగ రావా, భోగ భాగ్యములనిచ్చే తల్లివి నీవే మోయమ్మ, మొరవిని తరలికు రావమ్మ. అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు ఆడపరాశక్తి భ్రమరాంబిక శాంభవి భవాని భక్త చింతామణి అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ. ఓ కాంత్యాయని నన్ను కరుణించువని పరిపరి విధంబుల ప్రార్థన చేయగా
ఆకాశం వల్లల్లాడి 6 మతాలు ఒక్కటైతున్నది సుక్కలు జల్లు రాలుతుడైన నారద మహర్షి బ్రహ్మమానస పుత్రుడు కళ్ళ చూసిండు ఏమి వైకుంఠముల శ్రీమన్నారాయణుడు లేడా సత్యలోకమున బ్రహ్మదేవుడు లేడా కైలాసమున శివుడు లేడా ఏమిటి ఎటువంటి అగమగోచరము ఇట్లా కనిపిస్తున్నాయి వింతలని అరిచేతులు అంజనం పెట్టిండు ఆకుపుటం పెట్టి ఎట్టాడు లోకాలు చూసిండు నారద మహర్షి ఓహో పార్వతి పరమేశ్వరులు పందెము కట్టుకొని ఆవురావులు కొట్లాడి లేగల కాళ్ళను కొట్టినట్టు అయిపోయి ఇప్పుడు సత్యవతిని కోరుకున్నాడు ఒకవేళ ఆమెను ముట్టుకున్నట్టయితే శంకరుడు కాలి బూడిదైపోతాడు మరి పరమాత్ముడు చచ్చిపోయినాక ప్రపంచం దక్కుద్దా పార్వతమ్మ పశువుంకో పోయినాక ప్రపంచం దక్కుద్దా నేను ఇప్పుడే పోయి పార్వతమ్మ ముత్తైత్తనం కాపాడుతానని లోకాల అటువంటి నారదుండు అగో అక్కడ మాయమై కైలాసములో పుట్టిండు పుట్టంగానే పార్వతి కళ్ళ చూసి కయ్యాల దొరకు 1000 వందనములు ఓ నారద మహర్షి ఎందు నిమిత్తార్థమై మా వద్దకు వచ్చినవు అన్నది అమ్మా నీ భర్త శంకరుడు ఉన్నాడా లేడు ఇక్కడ ఎటువైండో ఎరికేరా నీకు తెలుసు భూలోక నగరం పార్వతమ్మ వినము వార్త పార్వతమ్మ వినము వార్త పరగ తెలిపేదా కంటుడు లోకాల శంకరుడు సత్యవతిని ఓడిస్తానని పోయి 3 వరములు ఓరుకోని మొదటి వరము మోగన్ నిదానం అడిగిండు 2వ వరముల కన్న కొడుకును ఖండింపజేసిండు 3వ వరము లోపల యొక్క శీలాన్ని కోరుకున్నాడమ్మా అయ్యో సత్యవతిని ముట్టుకుంటే నీ భర్త సత్యవతిని ముట్టుకుంటే స్త్రీల జోలికి ఎవడైతే పోతాడో వారికి పతనము తప్పది నిప్పుతో నీ భర్త చెలగాటమాడుతున్నాడు నిమిషం అయితే సత్యవతి ఆమె దగ్గరికి పోతది ఆయన దగ్గరికి పోయినాక దెబ్బన పెయి మీద చేసినట్టయితే కాలి బూడిదైపోతాడు మరి ఎట్లా నా పతివర అటువంటి నా యొక్క పతి దక్కుడు నా పసుకుంకుమాలు ఎట్లా దక్కుతాయి నారదా చెప్పు అన్నది అమ్మా నువ్వు ఇప్పుడు భోగందాని వేషం కట్టుకొని సత్యవతి దగ్గరికి పోయి నీ అంతకు నేను పోతానమ్మా అని పో అన్నాడు మరి నా భర్త కోరిన కోరిక అట్లా కాదు కదా మొగడు వచ్చిన ముండ కావాలి పిల్లలు లేని గొడ్రాలు కావాలి మాట తప్పని మగవ కావాలన్నాడు మరి భోగం వేషంలో ఆయన ఎత్తొప్పుకుంటాడు అన్నది అమ్మా నీకు ఒక ఉదాహరణ చెప్పుతా విను వారకాంతలయందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగబంధు జనిత గోకులాగ్ర జన్మ రక్షణయందు పొంకవత్తును వదము పొందరదిప అమ్మా వారకాంతలంటే భోగములతోని అబద్ధం ఆడితే తప్పులేదు వైవాహికములందు 100 అబద్ధాలొక్క పెళ్లి చేయమన్నారు వెనుకటి పెద్దలు పెళ్లి చేసేటప్పుడు అబద్ధం ఆడితే తప్పులేదు వారకాంతల యందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు ప్రాణం పోయే సమయం లోపల ఎవడన్నా వచ్చి నన్ను కొడతానంటే కొడకనన్ను కొట్టకని అబద్ధం ఆడచ్చు దొంగోడొచ్చి మెడ మీద కత్తి పెట్టి దోసుకపోతాను అన్నప్పుడు కొడక మా ఇంట్లో ఏములేవని అబద్ధం ఆడవచ్చు ప్రాణ విత్తమాన భంగమందు జనిత గోకులాగ్ర జన్మ రక్షణ యందు ఒక బ్రాహ్మణుణ్ణి గాని ఒక గోవును గాని కాపాడటానికి అబద్ధం ఆడితే తప్పులేదు ఆడదాని ప్రాణం పోయే టైములా మానం పోయే టైములో అబద్ధం ఆడితే తప్పు లేదని శాస్త్రమే చెప్పుతున్నది నువ్వు వెళ్ళిపోయి ఆ తల్లికి ముచ్చట చెప్పి ఆమంతకు నువ్వు పోయి నీ మొగని కాపాడకపోమన్నాడు అప్పుడు పార్వతి తల వీన అస్తం మోపుకున్నది తారక మంత్రం చదివారకల్లా భోగందాని వేషం కట్టుకొని అక్కడ మాయమై సత్యవతి దగ్గర పుట్టింది ఓ తల్లి సత్యవతి నీ అంతకు నేను వెళ్ళిపోతానన్నది అమ్మ బ్రాహ్మణయ్య నిన్ను ఒప్పుకోడు మొగడు వచ్చిన ముండ కావాలన్నాడు అగో అటువంటి పిల్లలు లేని గొడ్రాలు కావాలన్నాడు మాట తప్పని మగ కావాలన్నాడు అంటే అమ్మ ఆయన కోరినటువంటి
కోరిక సమంజసమైనది కాదు. వారకాంతల యందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జనిత గోకులాగ్ర జన్మరక్షణ యందు పొంక వత్తును గాని అఘము పొందరది పాని శాస్త్రం పఠించి చెప్పుతున్నది. తప్పు లేదు, నేను పోతా అన్నది. అన్న వల్లే అమ్మ నా రాజ్యం నువ్వే తీసుకో, దేశం నువ్వే తీసుకో, ఈ బతుకు నాకు పట్టది. నేను కట్నాల గడ్డ పోయి కట్నం బెరుచుకొని కట్నంలో సజీవ దహనం అవుతా అని సత్యవతి కట్నాల గడ్డకు వేయింది. ఈ పార్వతి అటువంటి భోగందాని వేషం కట్టుకొని మేలి ముసుగు వేసుకొని ఏర్పడకుండా అటువంటి ఒక్కన అయిన లోకాల శంకరుని వేటికచ్చి ఆ శంకరుణ్ణి కళ్ళ చూసి పార్వతమ్మ ఏమంటున్నది, ఏమండి ఏంది భీమండి సత్యం సత్యవతి ఇన్ని రోజులకు నీ మనసులకి ఇంత కలకలన్నది. ఇక నేను గెలుస్తా. ఆగ శంకరుడు ఏమి చేసిండు, ఓ పిల్ల నువ్వక్కడ నేనిక్కడ నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వక్కడ నేనిక్కడ అక్కడ నేనిక్కడ నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వక్కడ నేనిక్కడ అక్కడ నేనిక్కడ నీ ప్రేమ తీరేదెక్కడ, నువ్వక్కడ నేనిక్కడ అక్కడ నేనిక్కడ నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వక్కడ నేనిక్కడ అక్కడ నేనిక్కడ నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వక్కడ నేనిక్కడ అక్కడ నేనిక్కడ నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వక్కడ నేనిక్కడ. అరే ముసుగు లోపల ఉంటే ముద్దు ముద్దు కానిపించేది, లోపల నువ్వు ఉంటే ముద్దు ముద్దు కానిపించేది, ముసుగు లోపల నువ్వు ఉంటే ముద్దు ముద్దు కానిపోయేది. ముసుగు తీసి ఒక్కసారిగా చూడు. శంకరయ్య ఈడికెందుకు వచ్చినావంటే ఆమె పతివ్రత, ఆమెను ముట్టుకున్నట్టయితే నా కాళ్ళ కాడ బ్రాహ్మణయ్య బూడిది కావన్నని తపస్సు చేసి ఆ కన్న తల్లి పూజ కట్టి మరి అటువంటి ఒక్క సురతి 33 కొత్త దేవతల వేడుకున్నది. ఒకవేళ ఆమె అత్యామెను నువ్వు ముట్టుకున్నట్టయితే నువ్వు కాలి బూడిదైపోతే నా పుష్టమట్టలు పురుగు తలుగుద్దని నిన్ను కాపాడుకుంటానికి నేను వచ్చినా అన్నది. అప్పుడు శంకరుడు అన్నాడు, ఓ పిచ్చిదాన పార్వతి నేనెందుకు ముట్టుకుంటానే, ఆమె సత్యవంతురాలన్న సంగతి నీకన్నా మొదలు నాకే తెలుసు అన్నాడు. మరి తెలిసినాక గిన్నెని బాధలు ఎందుకు పెట్టినావయ్యా, నాతోటి పందెం ఎందుకు గట్టావు అన్నది. పిచ్చిరానా, మన కొడుకుని ఎలా చదువుకోను బయలుదే తోలుతాం, ఆడు మంచిగా చదువుతాడని మనకెరికే, పంతులకు కూడా ఎరికే చదువు చెప్పే సారుకు. కానీ పరీక్ష పెట్టుడు తప్పుద్దా? పరీక్ష పెట్టినప్పుడే ప్రశ్నకు వాడు సమాధానం రాసినప్పుడే వీడు ఉత్తీర్ణుడైండైన సంతకం పెట్టినప్పుడే ఆయనకి ఉద్యోగానికి పర్మిషన్ వస్తుంది. బంగారం ఎంత మంచిదైనా గాని దానికి శృంగారం రావన్నంటే అగ్గి లోపల వేసి సమ్మెడ దెబ్బ కొట్టి మెరుగు పెట్టినప్పుడే పేయి మీద పెట్టుకుంటే అక్కడ చూసినవా ఎవకు 2 ముక్కు పూలలు ఇంత చీకట్లనైనా చెక్కువని మెరుతున్నాయి అని ఆమెను చూసి ఇంకో ముగ్గురు చేయించుకుంటారు. ఆ బంగారంకు శృంగారం రావన్నంటే అవసరమైన చేతికి పోవలసిందే. అగ్గిలో పెట్టవచ్చి మూసల పెట్టి కరిగి దాన్ని నగ చేసి మెరుగు పెడితేనే అందం వస్తుంది. మరి సత్యవతి సత్యవంతురాలని నీకు నాకేరక ఈ లోకానికి తెలియవద్దా? మాట తప్పలేదు సత్యవతి అన్న సంగతి లోకానికి తెలియవన్నని దాన్ని ఇన్ని కష్టాలు పెట్టినా అనేవారకల్లా పార్వతమ్మ అన్నది, ఆవులు కొట్టాడి లేగల కళ్ళు ఇరగొట్టినట్టాయే. ఇప్పుడు ఆమె కట్నాల గడ్డకు పోయింది, కట్నంలో పడి సత్తానని మనం పోయి కాపాడుదాం పమ్మన్నది. అక్కడ సత్యవతి కట్నం పేరుచుకున్నది, కురుడు విరగోసుకొని కొంగు నడుము చుట్టుకున్నది. ఇక నా భర్త వేయినాక నా కొడుకు వేయినాక నేనెందుకు బతుకన్నని, ఓ జగన్మాత పార్వతి నన్ను తీసుకపోమ్మ అని అంబా జగదాంబ బ్రహ్మణ పార్వతాంబ
కట్నంలో పడతాననే సమయం లోపల పుట్టు అంటే శంకరుడు పార్వతి ఆ కట్నం లోపల పుట్టిండు. ఆ పరమశివుడు ఎప్పుడైతే ప్రత్యక్షమాయన ఆ కట్నం చల్లారింది. అప్పుడు ఆ సత్యవతి చూసింది, మా పార్వతి పరమేశ్వర లోకాల శంకర, నా భర్త వెయినాడు నన్ను ఆదుకోలే, నా కొడుకు చచ్చిన్నాడు నన్ను ఆదుకోలే, ఇలా నేను చచ్చిపోతానంటే నన్ను ఆదుకోని కట్నం చల్లారిపి కట్నంలో పుట్టిండ్రు, కారణం ఏమిటన్నది. అమ్మా నిన్ను కష్టపెట్టింది 3 వరాలు కోరింది ఎవరో కాదు నేనే అన్నాడు. కాదు కాదు కాశీ బ్రాహ్మణయ్య అన్నది. చూడు బిడ్డ అని తారక మంత్రము తలకిందులు చదివి శంకరుడు తల మీద అస్తం మోపుకుంటే పుట్టు అంటే 90 ఏళ్ళ కాశీ బ్రాహ్మణయ్య వేషం కట్టిండు. నీ సత్యము నలుగురికి తెలవన్నని, నీ సత్యము ఏపాటితో లోకాన్ని తెలవన్నని మరణాగి వచ్చినట్టు మాయ బ్రాహ్మణి వేషం కట్టుకొని వచ్చి నీ మొగన్ని కోరిన, నీ కొడుకును ఖండింపజేసిన, నీ శీలాన్ని కోరిన, నువ్వు ధర్మము తప్పలే బిడ్డ. నేనెట్లా నిన్ను 3 వరాలు కోరుకున్నాను, నువ్వు గట్ల 3 వరాలు కోరుకో ఇస్తా అన్నాడు. అంటే ఆ తల్లి అన్నది, అయ్యా నాకు 2 వరాలే చాలు అన్నాడు. ఎందుకంటే బ్రాహ్మణి కులంలో పుట్టినటువంటి వనిత ఒక్కటే వరం కోరుకోవాలి, క్షత్రియ కులంలో పుట్టింది 2 వరాలు కోరుకోవాలి. మరి వైశ్యులంటే కోమటి కులంలో పుట్టింది 3 వరాలు కోరుకోవాలి, శూద్రులు 4 వరాలు కోరుకోవాలి, వేషలంటే భోగములు లెక్కలేనన్ని కోరుకోవాలి. అందుకే ఆనాడు నిండు సభ లోపల నీచుడైన దుర్యోధన దుశ్శాసనుడు పార్వతి ఆ పాంచాలి ద్రౌపదిని చూసి, పాంచాలి పంచభర్తుక రావే రమ్మని సిగబట్టి గుంజుకొచ్చి ఆమె వలవలు ఇడిచిన్నాడు. కృష్ణ ఎక్కడున్నావు అన్నయ్య అని వేడుకుంటే అక్షయ వస్త్రాలిచ్చి కాపాడినాక ఆమె పతిభక్తికి పతివత ధర్మానికి మెచ్చి ఈమె ఎక్కడ శాపన పెడుతుందో మా కోడలని ఆ గాంధారును ధృతరాష్ట్రుడు పిలిచి, అమ్మా నా కొడుకులు చేసింది తప్పే, నువ్వు ఏదన్నా వరం కోరుకో ఇస్తా అన్నది. మొదటి వరం లోపల పెయిన మా రాజ్యం మళ్ళా మాకు కావాలన్నది, ఇస్తి పొమ్మన్నాడు. 2వ వరం లోపల నా భర్తలను దాస్య విముక్తుల చేయవన్నది ద్రౌపది. అప్పుడు దాస్య విముక్తుల చేసిండు. 3వ వరం కోరుకో అన్నాడు. నేను క్షత్రియ కులంలో పుట్టిన ఆడిదాన్ని 2 తప్ప నాకు ఎక్కువ పట్టదు అన్నది. మరి నేను కూడా క్షత్రియ కులంలో పుట్టిందాన్నే కదా. ఆ ధృతరాష్ట్రుడు కోమట్ల పిల్లను ఉంచుకుంటే కోమట్ల పిల్లకు పుట్టిన యూయుత్సుని భార్య నిండు గర్భవతి. ఈ కౌరవులంతా చచ్చిపోయినాడు కురుక్షేత్రమందు. కౌరవుల భార్యలు గంగలోపల పడి చచ్చిపోతే ఈమె కొడుకును గాని గడ్డ మీద వారేసి చచ్చిపోతే ఆ పిల్లగాన్ని తెచ్చి సాది సత్యవర్ణుడు అని పేరు పెట్టుకున్నాడు కళింగ మహారాజు. అతని భార్యను సత్యవతిని. నేను పంచపాండవులు అటువంటి ఒక్క సంతానమైనటువంటి వాళ్ళ కోడలను నేను ధర్మం తప్పుతానా? నాకు 2 వరాలు కావాలన్నది. అప్పుడు పార్వతి పరమేశ్వరుడు శభాషు బిడ్డ అన్నాడు. కోరుకో 2 వరాలు అన్నాడు. మొదటి వరం లోపల నా మొగ నీవన్నది. తదాస్తు బిడ్డ రంగనే పుట్టు అంటే సత్యవర్ణ మహారాజు పుట్టిండు. 2వ వరం కోరుకో అన్నాడు. అయ్యా కన్న కడుపును మించింది ఇంకేమున్నది, నా కొడుకు నాకు కావాలన్నది. పిలుసుకొని కొడుకత్తనున్నాడు. అనంగనే ఆ తల్లి, కొడుక యాడున్నవు బిడ్డ అమ్మని పిలువరా, కొడుక యాడున్నవు బిడ్డ, అయ్యా నీ అడుగుల సవ్వడి కరువై పాయనురా, అయ్యా నీ అడుగుల సవ్వడి. శివరాత్రి దినము పోరే శివుని జాగారం చేసి సమ్మక్క సారక్కలకు బెల్లాపు శాఖ మొక్కి నేను అన్నా కదరా నా కొడుక, నేను నీరతగా లేదు నా కొడుక. అనుడాలు చెవులేదు అమ్మా నేను వస్తాను నాని పలక పలకం పట్టుకొని పిల్లగాడు ఉరికత్తున్నాడు. ఆవు జాడ దొరికితే లేక ఊకుంటదా, లేక జాడ దొరికితే ఆవు ఆగుతుందా, తల్లి జాడ దొరికితే కొడుకు ఆగుతాడా? అమ్మాని పిలువంగానే దగ్గరికి తీసుకున్నది బిగ్గరను కొని సగరం బొమ్మల సక్కకెత్తుకున్నది ఆ కన్న కొడుకును. అప్పుడు శంకరుడు అన్నాడు, మీ కులమంతా కలిసింది, కూరాడు ఉలిసింది, కట్టుకున్న నీ భర్త నీ కన్న కొడుకు నీకు దగ్గరైండు, ఎక్కుకోని గుర్రాలు ఏలుకోని రాజ్యం పొమ్మన్నాడు. అనంగానే ఆ తల్లి అన్నది,
ఇదంతా నీ లీల కదా శంకర. శివలీలలు ఎంతో మధురము, శివస్మరణ ముక్తి మార్గం. అభయమిచ్చు నీ అద్భుత హస్తము, ఆయువునిచ్చు నీ అమృత మంత్రం. ఓ కైలాసవాసని కమనీయ రూపము, కనులారగాంచిన తొలగేను పాపం. తండ్రి మరి మేము ధర్మకంకణం కట్టుకొని కేదార గౌరీశ్వరి వ్రతం చేసి ఇన్ని కష్టాల పడ్డ మమ్మల్ని గడ్డకేసినవు. మరి మా పెద్దలు స్వర్గం చేరిండ్రా అన్నది. అమ్మా నువ్వు వ్రతం పట్టినాడే నీ పెద్దలు స్వర్గం చేరిండ్రు అన్నాడు. వాళ్ళు ఎట్లా స్వర్గం చేరిండ్రో అగో చనిపోయినటువంటి నాయన్న పబ్బాల కొమరయ్య జీవాత్మ గట్ల స్వర్గం చేరని ఓ రామ రామ. అగో భార్య పిల్లలతో గప్పుడు సత్యవరణ మహారాజు ధర్మాపురి పట్టం వచ్చి భార్యను కొడుకును 7 మేడల్లో ఉంచి ఆయన కచ్చిరివిన కూసుండి ఎడమన ఎండి కుడిన బంగారం పోసుకొని దాన ధర్మాలు ఎత్తున్నాడు. అగో ఈడికి ఎటువంటి ఒక్క శివలీల కథ సంపూర్ణమైంది. ఈ కథ ఎవరైతే చెప్పు అన్నారో చెప్పు అన్న వాళ్లకు చెప్పించిన వాళ్లకు చెప్పిన వాళ్లకు అయిపోయేదాకా విన్న వాళ్ళ ఉనిదిరచ్చి పన్నోళ్లకు ఇంటికి లేచిపోయిన వాళ్ళకు ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలిగి తరవీని శరీశ్వరుడు కడగొలిగి వాళ్లకు ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం గాని అగో చనిపోయినటువంటి పబ్బాల కొమరన్న స్వర్గం ఏరారే ఓ రామ రామ.